నోట్లో వేలేసుకుని చీక్కుంటూ వెళ్ళమని చైనాని ఇంటికి పంపించేశాం. ఇండియాని నా కంపెనీ ఒయాసిస్ రిప్రజెంట్ చేయడం నాకు గర్వంగా ఉంది. ప్రతి ఇండియన్ తలుచుకుని గర్వపడేటువంటి ఒక పథకాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాం. ఏమైపోయావు బుద్ధింకా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? రోజులు కాదు హెగ్డే, 28 సంవత్సరాలు అయింది. రాథోర్ గెలిచాడు. ఎన్ని రోజులు ఇండియానే మోసం చేశాడు. ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్. అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్. కప్ప నీటిలో పడినప్పుడు, వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఈదుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు టపీమని చేస్తుంది. మన జనం కూడా అలాంటి వాళ్లే. ఈ వన్ ఇండియా వన్ పైప్ లైన్ పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ రాథోడ్ని సేవియర్ అనుకుంటున్నారు. కంప్లీట్ సిస్టమ్ రాథోడ్ కంట్రోల్లో ఉంది. వాటర్ ఇస్ బ్లూ గోల్డ్ అని అంటారు, కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు. అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి. వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ కి తీసుకొస్తాం. అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం. వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా అని చూస్తున్నారా? వాటర్ మీటర్. ప్రతి ఇంట్లోనూ ఈబీ మీటర్ లాగా. ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది. అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి. ఇక కోర్టు మాత్రమే. పీకలేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఇవన్నీ ఆగాలంటే అతను రావాలి. సర్దార్ రావాలి. నీకు కనిపించాడా? వెతుకుతున్నాను. ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను. సర్దార్ బతికే ఉన్నా తను కోడ్ రెడ్ లేకుండా బయటికి రాడు. కోడ్ రెడ్ ఎక్కడుందో తెలుసు కదా. అది మనం తీసుకురాలేం. తీసుకురావక్కర్లేదు, కొట్టేయాలి. నువ్వు నేను ఆ పని చేయలేవు. దానికి ఒకరు కావాలి. సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను. నువ్వు ఆ దొంగన పట్టుకో. విజయ్, విజయ్ బాబు విజయ్, నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది. ఏం కేసు? లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది. 500 కూడా ఓ లంచమేనా? నా మీద కూడా దొంగతనం కేసు పెట్టిందబ్బా. పోలీసు నా మీద 5 కేసులు పెట్టింది. రేపో మాపో ఒక లాయర్ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు. తను నా గర్ల్ ఫ్రెండ్ అని మీరు ఫిక్స్ అయితే చాలా. మరి తను నువ్వు చెప్తేనే కామ్గా నీ మాట వింటుంది విజయ్. 6 నెలలు సస్పెండ్ చేస్తారు. నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేడు, కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా. సరే సరే మాట్లాడతానులే. వద్దులే. ఏంటన్నా? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేం పేకవని. ఏంటని అంతమంటున్నావు? మనమంతా ఒకటే కదా. నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది సమనేగా. తెలుసుకుని వస్తా. రండి రండి రండి. ఏంటి సెల్ఫీనా? తమ్ముడా పడతావమ్మా? పడతావు. ఓకే, ట్యాగ్ చేయడం మర్చి. ఓకే, ఫ్యాన్స్. ఇంకేం చెప్పు. మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా, దొబ్బే ఇక్కడి నుంచి. మాణిక్యం ఏమైంది ఆయనకి? నీకు తెలీదు? తెలీదురా. మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు, నీకు వెల్కమ్ చెప్పాలి కదా. బాదాపలు తాగుతావా? వెల్కమ్ చెప్పడానికి వచ్చావు. నేను పంపిన సమనే కదా అది. అవును నిజమే. మీ పేరే మెన్షన్ చేస్తుంది. చెప్పనే లేదే. చెప్తా. అన్నిటినీ బ్యానర్లు వేసి షో ఆఫ్ చేయడానికి నేనేం నీ టైప్ కాదు. శాలిని అంత మాట అన్నావేంటి? మనకి పబ్లిసిటీ అసలు పడదు. ఓకే, యు సచ్ ఎ ఫిప్స్టర్. ఫిప్స్టర్? చూడు చాలు, నువ్వెప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటున్నావు. విజయ్, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పుచుకునే వాళ్ళంటేనే నా పరమాశయం. ఇన్నేళ్లుగా చెప్తున్నా, నీకు ఇది బుడకెక్కలేదు కదా. నేనేం చెప్తున్నా వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు మొత్తం తెలుసు. ఏంటండి? ఏం తెలుసు నీకు? నువ్వు అబద్ధం చెప్పినా, ప్రపోజ్ చేయడానికి వచ్చినా నీ మొహంలో అది సబ్ టైటిల్స్ తో సహా కనిపిస్తుంది.
హాయ్ హాయ్ బోర్ కొడుతుందా? పెకేస్తావా? చిపా హే శాలిని, హే ప్రపోజ్ చేశాను. ఎప్పుడు? మొదటిసారి బాలమామ పెళ్లిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోజు ఇద్దాం అనుకున్న ఎదవ్వే కదా నువ్వు. పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడు. శాలిని ఏంట్రా? ఏమీ లేదంటీ. రా. రెండోసారి మూగ ప్రేమ. శాలిని నాకు బలూన్స్ ఇద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్. ఎవడ్రా అది? మూడోసారి నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నేను బార్ ఎగ్జామ్స్ కి. 29C బస్, ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చేబోయి భయంతో వెనక్కి వెళ్ళిపోయా. ఎదిగో ఇదే మొహమే. చూడు చాలు, మొదటి 2 సార్లు కూడా ఒక లెవెల్కి ఒప్పుకుంటాను. మూడోసారి అయితే ఛాన్సే లేదు. నేనున్న ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోనే లేదు. నమ్మేసి శాలిని మాతో కి గతి గతి గోలియా. ठीक आती है. విజయ్ రండి. పర్లేదు మేడం. మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం. వచ్చి నించోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అమ్మా. విజయ్, ఐ నీడ్ టు టాక్ టు యూ యాక్చువల్లీ. Yes, madam. జెంటిల్మెన్, ఈయన మీకు తెలుసు కదా, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. లాస్ట్ 3 months గా 18 సార్లు #AP పోలీస్ అని ట్రెండ్ అయింది ఈయన వల్లే. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్నే మాస్కాట్ గా పెట్టాలనుకుంటున్నాం. ఐ థింక్ హీ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్. ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్? మేము ఈ డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేసాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఈయన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి. చాలా హర్టింగ్ గా ఉంది. మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే, ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి. వీళ్ళ బాబు ఒక దేశద్రోహి, హంతకుడు. వీళ్ళంటోడిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు? వాట్ అ బ్లడీ షిట్. సార్ ఫంక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకు సార్? విజయ్, మీరు వెళ్ళండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా? బాబు ఒక దేశద్రోహి. మీ అబ్బాయి ఒక దేశద్రోహి. వచ్చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఇదిగో వేడి వేడి కాఫీ. ఎంతసేపు పట్టుకోవాలి? తాగు. అరే వాడొక వేస్ట్ బఫూన్ గాడు. నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావా? వాడి షర్టుకి స్టార్ ఉంటే వాడేమైనా మెగాస్టారా? వాడు తీసుకున్న లంచంలో 5% లంచం నేను తీసుకొనుంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండే తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్ కి బాబాయ్ అయితే ఏమైనా వాగచ్చా? ఆయన ఒకనే మాట్లాడుతున్నాడా? ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు. మా నాన్న మొహం కూడా నాకు గుర్తులేదు. వాడు చేసిన తప్పుకు అందరూ నన్ను చంపుకు తింటున్నారు. ఆడు పారిపోయి బతికిపోయాడు. కుటుంబం మొత్తం చచ్చిపోయింది. పొత్తు వాళ్ళు నన్ను కూడా బాగా. నీకు నేను లేనా? ఏం భవానీ లేదా? నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్నిసార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను. నేనేం మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ నాకు ఎంత పేరుంది? ఒక బ్లాక్ మార్క్ అయినా ఉందా? లేదు. ఏపీ పోలీస్ చుట్టూలో ట్రెండ్ అయింది ఎవరి వల్ల? అవన్నీ గుర్తురా వీళ్ళకి. డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు మా నాన్న దేశద్రోహి అని ఒకే ఒక ఫైల్ ఉండేది. నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కిందున్న ఆ ఒక్క ఫైల్ ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచినంతా కప్పేస్తున్నారు. నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్. రే విజయ్, గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు. అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇదంతా నీ వల్లనే అయ్యా. చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే అని చెప్పి పెంచొచ్చు కదా. ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు? నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు. ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా? తాగేసి పడుకో. బాబాయ్ అంటేనే నమ్మట్లేదు, బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు? ఐటమ్ నంబర్ 73, రిట్ పిటిషన్ నంబర్ 11/20, పిటిషనర్ సమీరా థామస్. క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ సెక్టర్ కి ఇవ్వకూడదు. For the service of the people, we kindly request an order to stay on One India, One Pipeline Malauchak. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది. గవర్నమెంటే అన్ని చేయాలంటే అది కుదరని పని. ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా. There is nothing unconstitutional about One India, One Pipeline project. అందువల్ల పిటిషన్ ఫైల్ is dismissed. Next. మీరెవరు? మీకేం కావాలి?
నీది నాది ఒకటే లక్ష్యం. అండ్ ఐఎమ్ యువర్ లాస్ట్ హోప్. 6 o'clock train. Be on time. But miss the train. మా